హలో అండి, అందరికీ నమస్కారం. నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఈరోజు మనం ట్యాంక్ బండ్ చుట్టూ రౌండ్ ఎలా ఫ్రీగా తిరగాలో చూపిస్తున్నా. ఇక్కడ మీకు చూపిస్తుంది, మ్యాప్ చూపిస్తున్నానండి. అలాగే ట్యాంక్ బండ్ చుట్టూ ఫ్రీగా ఉంటుంది. ఎలా అబ్బా అనుకుంటున్నారా? చూడండి, మనకి ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఫ్రీగా బస్సులు పెట్టారండి. సో అక్కడే ఎక్కించుకుని అక్కడే దింపుతారనమాట. మధ్యలో మనం ఎక్కడైనా దిగచ్చు. ఇదిగోండి, ఫ్రీ బస్ వచ్చేస్తుంది. డబుల్ డెక్కర్ బస్ అండి, ఫుల్ ఏసీ అండ్ కంఫర్ట్ సీట్స్తోనండి. ఎలక్ట్రికల్ బస్ అండి ఇది. సో బస్ అయితే ఆగింది. సో మేము ఎక్కుతున్నామండి. మేమే కాదు, చాలామంది ఎక్కుతున్నారు. సో దాని ట్రిప్ ఏంటి, అది ఎలా తిరుగుతుంది, ఎంతసేపు తిరుగుతుంది, ఏ ఏ టైమింగ్స్లో తిరుగుతుంది అన్న విషయాలు కావాలంటే చూసేద్దామండి. ఫస్ట్ డ్రాప్లో ఉన్న బస్సు ఎలా ఉందో చూద్దాం. చూడండి, సీట్స్ అండ్ మొత్తం ఎన్ని సీట్స్ ఉంటాయి, లొకేషన్ ఎలా ఉంటుంది, యాంబియన్స్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. సో వ్యూ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. అదే కాదు, మీకు పైన కూడా వ్యూ ఎలా ఉందో చూపిస్తానండి. పైన కింద అండ్ మనం కూర్చున్న దగ్గర ఎలా ఉందో కూడా చూపిస్తానండి. సో ఇదిగోండి, ఇది లోపల ఉన్న సిచ్యువేషన్ అనమాట. చాలా బాగుంది. చాలామంది అయితే ఎక్కారు. ఫుల్ ఏసీ అండి. సో సీట్స్ అయితే చాలా బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయండి. సో విండో సీట్ దగ్గర కూర్చుంటే మనకి వ్యూ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. సో మన బస్ స్టార్ట్ అయిందండి. సో వ్యూ ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూద్దాం. ఇదిగోండి, ఒక స్థలం నుంచి, ఒక అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. బస్ అయితే స్లోగా స్టార్ట్ అయిందండి. సో ఇదైతే మనకి బస్ అయితే 4 to 9 వరకు ఉంటాయండి. సో ప్రతి హాఫ్ అన్ అవర్కి ఉంటాయి. ఒక 6 బస్సెస్ 7 బస్సెస్ ఉన్నాయంట. సో ఈ బస్సెస్ ఏంటంటే చూడండి, ట్యాంక్ బండ్లో లోపల లైట్ వ్యూ, నైట్ వ్యూ ఎంత బాగుందోనండి. చూడడానికి కనువిందులా ఉంది. మధ్యలో ఆ అంబేద్కర్ స్టాచ్యూ, ఆ లైట్ అంబియన్స్, అబ్బా చూడ్డానికే కన్నులు విందులా ఉందండి. ఒక్కసారి అయితే మనమైతే చూడాలి. చూడండి, చాలామంది వచ్చి ఉన్నారు. ఆ ట్యాంక్ బండ్ మీద మనకి తినడానికి ఐటమ్స్, పిల్లలు ఆడుకోవడానికి బెలూన్స్, అలాగే అందరూ జంటల్లాగా ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి వచ్చి చూస్తున్నారండి. సో లేజర్ షో కూడా ఉంది. అది కూడా మీకు ఎలా వచ్చిందో చూపిస్తానండి. సో ఇలాగ మన బస్ అయితే స్టార్ట్ అయింది. ఈ బస్ అయితే 3 రౌండ్స్ అయితే వేస్తుందండి. మనకి కావాలంటే 3 రౌండ్స్ వరకు కూర్చోవచ్చు, లేకపోతే మధ్యలో మనం దిగిపోవచ్చండి. సో మనం ఎక్కడ ఆపమంటే అక్కడ స్టాప్స్ వచ్చినప్పుడు ఆపుతారనమాట. సో ఇది అయితే హైటెక్ సిటీ దగ్గర కూడా ఉందంట, బట్ ఆ టైమింగ్స్ అయితే మాకు తెలీదు. ఈ ట్యాంక్ బండ్ సైట్ అయితే చూడండి. ఇంకోవైపు చూడండి, మనకి అది కట్టారు కదండి అసెంబ్లీ. సో అది కూడా చూడండి ఎంత బాగుందో. లైట్స్తో వ్యూ అయితే సూపర్ ఉందండి. చూడగానే అబ్బా అనిపించింది. సో ఇప్పుడు మీటింగ్స్ అయితే ఇక్కడే జరుగుతున్నాయండి. ఎమ్మెల్యేస్ అండ్ సీఎంస్ అందరూ ఇక్కడికే వస్తున్నారంట. సో ఇక్కడ ఫస్ట్ అయితే ఒక చిన్న పార్క్ అయితే వచ్చిందండి. సంజీవ పార్క్ అయితే వచ్చింది, చిల్డ్రన్ పార్క్ అయితే వచ్చిందండి. అది కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది. ఇంకా అయితే ట్యాంక్ బండ్ సరౌండింగ్స్, ట్యాంక్ బండ్ కనిపిస్తుంది మనకి. సో ఈ ట్యాంక్ బండ్ అండ్ ఇది నెక్లెస్ రోడ్ మీదుగా వెళ్తుందండి. అండ్ నెక్లెస్ రోడ్డు మీదుగా గేమ్ జోన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా తగులుతుంది మధ్యలో మనకి. అలాగే పిల్లలు చూసి ఆడుకోవడానికి లైట్ వ్యూ అయితే సూపర్ ఉందండి. చూడండి, మధ్యలో వ్యూ ఎంత బాగుందో, లైట్స్ పెట్టి ఆ వ్యూ చూడడానికి కనువిందుగా ఉందండి. అంటే మనం 4 o'clock కూడా రావచ్చు, బట్ అంత లైట్ వ్యూ అయితే అంత బాగోదు మనకి అప్పుడు. సో ఇప్పుడైతే నైట్ మేము 8:30 ఆ టైంకి వచ్చామండి. సో అదే 7:30, 8:30 ఆ మధ్యలో వచ్చాము. సో ఆ మధ్యలో కాబట్టి లైట్ వ్యూ అనేది ఇలా ఉంది. ఇదిగోండి, పార్క్ అన్నాను కదా, సంజీవ పార్క్. పిల్లలు ఆడుకోవడానికి రంగుల రాట్నాలు అండ్ చిన్న చిన్న బొమ్మలు అన్నీ ఉన్నాయండి. సో చాలా అంటే చాలా బాగుందండి. తర్వాత మనకి ట్రిల్ సిటీ ఒకటి వచ్చిందండి. చూడండి, ట్రిల్ సిటీ. సో చూడడానికి పైన అంబులెన్స్ చాలా బాగుంది. లోపల అయితే ఇంకా బాగుంటుందేమో. మనకు కావాలంటే ఇక్కడ ఆగిపోయి మనం దిగిపోయి లోపల వెళ్ళి చూసి రావచ్చండి. అలాగే చిన్న పార్క్ కూడా వచ్చిందండి. ఈ పార్కులో పిల్లలకి బేబీ షూట్స్ అండ్ పిల్లలు ఆడుకోవడాలు, కొంతమంది కూర్చుని మాట్లాడుకోవడాలు అలాంటివి కూడా జరుగుతున్నాయండి. సో చాలా అంటే చాలా అయితే బాగుందండి. ఒక్కసారి అయితే ట్రయల్ వేయండి. మనకి ఎందుకంటే అమౌంట్ అయితే ఏం లేదు, ఫ్రీగానే కాబట్టి. ఏసీ కూడా ఫుల్ ఉందండి. సో చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. సో నెక్లెస్ రోడ్ కూడా వచ్చిందండి. అండ్ రైల్వే స్టేషన్ కూడా వచ్చింది. అండ్ గేమ్స్ జోన్స్ కూడా ఉన్నాయండి మనకి.
సో అలా బస్ రన్ అవుతూ ఉందండి. ఆ థ్రిల్ సిటీ అయితే చాలా బాగుంది. అంటే మేము లోపలికెళ్ళి చూడలే, బయట నుంచి వ్యూ అయితేనే సూపర్గా ఉంది. సో మనం కావాలితే ఒక ఎక్కువసేపు ఉండి స్పెండ్ చేసేలా అయితే అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చండి. సో అలాగే మనకి ఇదిగోండి నెమ్మదిగా బస్సు అయితే వెళ్తూ ఉంది. ఆ నెమ్మదిగా అన్నీ తీసామన్నమాట. సో తర్వాత లేక్ ఫ్రంట్ పార్క్ అని వచ్చిందండి. ఈ ఫ్రంట్ పార్క్ కూడా చాలామంది వెళ్తున్నారు. టికెట్ ఏం లేదనుకుంటా మేబీ. అంటే మేము బస్సులోంచి చూసాం కదా, వచ్చి అక్కడ సెక్యూరిటీ గార్డ్ని చూసుకుని వెళ్ళిపోతున్నారనమాట. సో ఇది లేక్ పార్క్ ఫ్రంట్ వ్యూ అండి అది. సో మనం బస్సు వెళ్తున్నప్పుడు దాని వ్యూ ఎలా ఉందో మనకి చూపిస్తుంది అది. సో తర్వాత ఇదిగోండి వంటలు ఉన్నాయండి, అండ్ మా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అండ్ ఐస్ క్రీమ్ పార్లర్లు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి. చూసామండి. అంటే మనకి తినడానికి కూడా అవైలబుల్ ఉంది. ఇదిగోండి ఇక్కడ విహార్ అని వచ్చింది చూడండి. మీకు ఫోటో బస్ అయితే ఆగింది. సో మీకు అందుకని ఫోటో అండ్ వీడియో కూడా తీశాను నేను. సో ఈ జలవిహారంలో బోటింగ్ ఉంటుందండి. సో బోటింగ్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి బోటింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మనం ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి చేసుకునవచ్చు. సో ఈ బస్సు దిగిపోయినా మనం లోపలికి వెళ్ళి వచ్చి ఇంకో బస్సు వస్తే అది కూడా ఎక్కొచ్చండి. మనం ఏ బస్సు ఎక్కామో అదే బస్సు ఎక్కాలని అయితే రూల్ ఏం లేదండి. సో ఫ్రీ బస్సే కాబట్టి మనం ఎక్కి దిగచ్చు అనమాట. సో తర్వాత అక్కడే ఇంకా రన్ అవుతుంది. అక్కడ ఏదో మనకి మీటింగ్ హాల్లా ఉంది, అందరూ సిట్టింగ్ ఉందన్నమాట అక్కడ. తర్వాత ఆ జలవిహార్ తర్వాత మనకి ఆ ట్యాంక్ బండ్ కనిపిస్తూనే ఉంది. ఆ పక్కనే చిన్న చిన్న పార్కులు ఉన్నాయి. సో మనకి ఫుడ్ అదేంటి పానీపూరి బండి, ఐస్ క్రీమ్ బండి, ఇంకా పిల్లలు ఆడుకోవడాలు, అబ్బబ్బా చాలా బాగుందండి. ఇలా ఒకవైపు ఉంటూ ఇంకో ఇదిగోండి చూడండి మీకు ఒకటి కనిపిస్తుందా, లేజర్ షో అండి. లేజర్ షో అయితే స్టార్ట్ అయింది. సో వాటర్ చూడండి, కలర్ వాటర్ తోటి ఎలాగా మనకి పైకి అబ్జర్వ్ అవుతుందో. నెక్స్ట్ ఇదిగోండి ఐస్ క్రీమ్ ఫుడ్ కోర్ట్ అన్నాను కదా, ఐస్ క్రీమ్ పార్లర్ ఫుడ్ కోర్ట్ అని చెప్పాను కదా. సో ఫుడ్ కోర్ట్ అండి. చూడడానికి అయితే చాలా చాలా బాగుందండి. మరి ఫుడ్ ఎలా ఉంటుందో వెళ్ళి టేస్ట్ చేస్తేనే కదా తెలిసేది. సో మేము పైన అయితే వ్యూ అయితే చూపిస్తున్నాను అంతే. సో నేను వెళ్ళి అయితే ఎక్స్పీరియన్స్ అయితే చెందలేదండి. నేనైతే ఒక ట్రిప్ అయితే వేశాను. నేనైతే ఒక 2 రౌండ్స్ వేసి సెకండ్ రౌండ్లో దిగిపోయానండి. సో ఇదే ఒక ఫ్రంట్ ఇది ఒకవైపు అయితే ఇంకోవైపు మనకి నెక్లెస్ రోడ్డు వచ్చిందండి. నెక్లెస్ రోడ్డు స్టేషన్ కూడా వచ్చిందండి. సో గేమ్స్ జోన్ కూడా ఉన్నాయి. సో చాలా లైటింగ్ చాలా బాగుంది. ఐస్ క్రీమ్ పార్లర్ చెప్పాను కదా, ఐస్ క్రీమ్ పార్లర్ కూడా వచ్చిందండి. తర్వాత ఇలాగే మనకి మళ్ళీ పార్క్, చిన్నపిల్లలు వాక్ చేయడానికి, కూర్చోవడానికి, తిరగడానికి. సో ఇదిగోండి అంబేద్కర్ స్టాచ్యూ అయితే వచ్చిందండి. సో అంబేద్కర్ స్టాచ్యూ వచ్చిందంటే అంటే ఒక రౌండ్ అయితే అయిపోయింది మనకి. సో ఈ రౌండ్లో ప్రసాద్ ఐమాక్స్ చూపిస్తున్నాను చూడండి. సో టోటల్ కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి సో మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడే దింపేస్తారండి. సో ఇది ట్రిప్ అయితే చాలా బాగుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. హైదరాబాద్ వస్తే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.